నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జోష్ణ గారు ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీని జైల్లో పరామర్శించి బయటకు వచ్చి ఆయన మాట్లాడిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రొఫెసర్ జోష్ణ గారితో మాట్లాడుతూ నమస్కారం. జోష్ణ గారు, అంతా మీ సహజాతీయ అధికార ప్రతినిధి వల్లనే జరిగిందనేది జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ రిపోర్ట్. దీని మీద అసలు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాడండి? జైలుకి వెళ్ళాడు. ఒక రిమాండ్ ఖైదీని పరామర్శించడానికి బెయిల్ మీద బయట ఉన్నటువంటి ఒక ఖైదీ వాళ్ళు వెళ్ళాడు. ఐ వుడ్ పుట్ ఇట్ దట్ వే. ఫస్ట్ థింగ్ వెళ్ళాడు. నిజంగా కూడా ఇందాక ఆ ప్రెస్ మీట్ మీలాంటి ఒక సీనియర్ జర్నలిస్టు మేడం ఏం మాట్లాడుతున్నాడు మేడం అని పాపం నాకు పంపించారు. నాకు నిజంగా జాలేసింది జగన్మోహన్ రెడ్డి మీద ఒక క్షణానికి. నువ్వు ఏ కేసులో పరామర్శించడానికి వెళ్ళావో కూడా తెలియకుండా వెళ్ళాడు పాపం జగన్మోహన్ రెడ్డి. దిక్కుమాలింది. ఆ పక్కన ఉన్నవాడు నిలబడ్డవాడని చెప్పి చావాలి కదా. మనం వెళ్ళింది దాడి కేసు కాదన్నా, వంశీని వాళ్ళ అరెస్ట్ చేసింది దాడి కేసు కాదన్నా, వంశీని వాళ్ళు అరెస్ట్ చేసింది కిడ్నాప్ కేసు అన్నా అని చెప్పాలా? ఆ పక్కన ఉన్నవాడు చెప్పి చావాలి అదన్నా. ఉన్నారుగా ఆంబతుల్లాగా నిలబడ్డారు ఆ పక్కన ముగ్గురు నలుగురు. చెప్పాలా వాళ్ళన్నా? మళ్ళీ ఇవాళ మీడియా ముందర ఒక లిటరల్గా ఒక ఫూల్ని చేశారా లేదా జగన్మోహన్ రెడ్డిని? నిజంగా ప్రతిసారి ఫూల్ని చేయడంలో వీళ్ళేమి ఆనందపడుతున్నారు నాకు అర్థం కావట్లేదు గోపి గారు. అసలు ఆ కేసు విషయమే ప్రస్తావించలేదు. నేను అదే చెప్తున్నాను. అంటే నేను ఒక విషయం చెప్తానండి. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మాకు రాజకీయ ప్రత్యర్థి, అందులో డౌట్ లేదు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తి, అందులో డౌట్ లేదు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మీద చాలా కోపంతో ఉన్నాం అందరం, రాష్ట్ర ప్రజలు అందరం కూడా, అందులో డౌట్ లేదు. కానీ ఒక వ్యక్తిని మాటిమాటికి ఒక పెద్ద వెర్రి వెంగళప్పలాగా అలా నిలబెడుతున్నారే జగన్మోహన్ రెడ్డిని. నిజంగా ఒకంత బాధేసిందండి. ఆ పార్టీ వాళ్ళే మళ్ళా, బయటవాడు కూడా కాదు. మేమేం చేయలే అక్కడ. పోనీ అదేదో మేమన్నా తిట్టి మేమన్నా అలా వెర్రి వెంగళప్పలా నిలబెడుతున్నామన్నా సరే ఎంతో కొంత ఆహా అని అనుకోవచ్చు మనం. ఆ సొంత పార్టీ నేతలు, ఆ సొంత పార్టీలో ఉన్నటువంటి అడ్వకేట్స్ మరెవరో అంటే కన్వీనియంట్గా కిడ్నాప్ కేసు విషయాన్ని ప్రస్తావించకుండా కేవలం దాడి నేపథ్యంలో జరిగింది అని చెప్పడం వల్ల ఒక రకంగా ఓహో ఇదే జరిగిందని జనాలు అనుకునే అవకాశం ఉంటుందని ఆయన భావించి నేను అదే చెప్తున్నానండి. ద పాయింట్ ఈజ్ వల్లభనేని వంశీ అనేటువంటి వ్యక్తిని సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేశారు పోలీసులు. ఇది జనాలకు కూడా తెలుసు. ఏ చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాను. ఎందుకనంటే గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో వంశీకి బెయిల్ ఉంది. కరెక్ట్. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ఉంది. కరెక్ట్. వీఆర్ నోబడీ టు కమెంట్ ఆన్ దాట్. సో బెయిల్ ఉంది అతనికి. దాంతోపాటుగా ఇంకా ఇప్పుడు నాకు తెలిసి వంశీ చేయనటువంటి అరాచకాలు ఏం లేవు. ఆ మట్టి ఎత్తుకుపోవడాల దగ్గర నుంచి ఏమంటారంటే ఆడవాళ్ళని ఇష్టారీతిన మాట్లాడడం దగ్గర నుంచి చాలా చేశాడు, చేయలేదని నేను అనట్లేదు. కానీ అతన్ని అరెస్ట్ చేసినటువంటి కేసు ఇది. తర్వాత ఇప్పుడు నాకు తెలిసి పీటీ వారెంట్లు కూడా వేస్తున్నారేమో, ఈ కేసు ఆ కేసు ఈ కేసు అని. బట్ నేనేమంటాను అనంటే పార్టీ ఆఫీస్ మీద దాడి విషయాన్ని అంటే గుమ్మడికాయ దొంగంటే భుజాలు దడుకున్నట్టు ఎందుకు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ? ఎందుకు తీసుకొచ్చాడు? ఎవరిని ఇరికించడానికి తీసుకొచ్చాడు? నెక్స్ట్ ఎవరు? మీకు డౌట్ రావట్లేదా? నెక్స్ట్ ఎవరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి యలహంక ప్యాలెస్ నుంచి ఆంధ్రప్రదేశ్కి రావాలంటే అయితేనా ఒక 7 రావాలి, లేదా ఎవరన్నా వైఎస్ఆర్సీపీ నాయకుడు జైలుకి వెళ్ళాలి. నెక్స్ట్ ఎవరు? ఇప్పుడు మళ్ళీ రావాలా? ఇవాళ వచ్చాడు, వెళ్ళిపోతాడు రేపో మాపో, మళ్ళీ రావాలా? ఈ లోపల ఎవరిని చంపుతారు, లేకపోతే ఎవరిని జైల్లో వేస్తారు వీళ్ళు? అది ఆలోచన చేయాలా? ఎందుకు ఈ డౌట్ మీకు రావట్లేదా? ప్రజలందరికీ వచ్చిందండి, ప్రజలందరికీ వచ్చింది. ఐఎమ్ రియలీ సర్ప్రైజ్డ్ గోపి గారు. మీరు ఇంత సీనియర్ జర్నలిస్ట్. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలంటే ఖచ్చితంగా ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు జైలుకి వెళ్ళాలి. జైలుకి వెళ్తేనే కదా పరామర్శకు రావాల్సింది. ఫస్ట్ ఎప్పుడు వచ్చాడండి? పిన్నెల్లిని పరామర్శించడానికి వచ్చాడు. నెక్స్ట్ ఎప్పుడు వచ్చాడు? నందిగామ సురేష్ని పరామర్శించడానికి వచ్చాడు. తర్వాత ఎప్పుడు వచ్చాడు? ఇంకోళ్ళు ఎవరో వెళ్తే వాళ్ళని పరామర్శించడానికి వచ్చాడు. ఇవాళ ఎందుకు వచ్చాడు? వల్లభనేని వంశీని పరామర్శించడానికి వచ్చాడు. సో నాకు తెలిసి నెక్స్ట్ వీక్ కొడాలనో లేకపోతే నగరి రోజానో లేకపోతే ఆంబోతు రాంబాబు లేకపోతే ఇంకొకళ్ళు 2-3 ఉన్నారు ఈ బ్యాచ్ అందరూ కూడా, ద్వారంపూడ ఎవరో ఉన్నారు కదా,
ఎవరో మళ్ళీ అరెస్ట్ అవుతారో ఏం పాడో మాకేం తెలుసండి. కానీ యాక్చువల్గా జనవరిలో ప్రజల్లోకి వెళతామని కదా వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. అంటే వాళ్ళ ప్రజల్లోకి వెళ్ళడం ఇదేనండి. ఓదార్పు యాత్రలకి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి, తెలుసా మీకు? ఓదార్పు యాత్రలకి ఎందుకు ఎవరిని ఓదారుస్తాడు తెలుసా మీకు? క్రిమినల్స్ని ఓదారుస్తాడు, క్రిమినల్స్ని. ఇప్పుడు మీకు గుర్తుండుంటే వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ చేతుల్లో ఒక దళిత యువకుడు అకారణంగా చంపేయబడ్డాడు. ఆ శవాన్ని డోర్ డెలివరీ చేశాడు ఆ ఎమ్మెల్సీ. ఆ కుటుంబాన్ని ఏమన్నా పరామర్శించాడా జగన్మోహన్ రెడ్డి? ఓదార్చాడా ఆ కుటుంబాన్ని ఏమన్నా? ఒక దళిత డాక్టర్ మాస్క్ అడిగిన పాపానికి నడి రోడ్డు మీద రెక్కలు విరిచి నడి రోడ్డు మీద అతన్ని ఒక పిచ్చివాడిలాగా ముద్ర వేసి అతన్ని చంపే స్థాయికి తీసుకెళ్లారు. చచ్చిపోయాడు అతను, డాక్టర్ సుధాకర్. అతని కుటుంబాన్ని ఏమన్నా పరామర్శించాడా? అతని కుటుంబాన్ని ఏమన్నా ఓదార్చాడా? అంతెందుకండి, ఇవాళ ఇదే వల్లభనేని వంశీని పరామర్శించడానికి వెళ్ళాడు. వల్లభనేని వంశీ చేతిలో అకారణంగా దెబ్బలు తిని భయభ్రాంతులకు గురయ్యి, బెదిరింపులకు గురయ్యి, కిడ్నాప్కి గురైనటువంటి సత్యవర్ధన్ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు? ఆ అబ్బాయిని ఎందుకు ఓదార్చలేదు? ఓదార్చాలి కదా, ఓదార్పుకు బ్రాండ్ అంబాసిడర్ కదా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఓదార్చాలి కదా, ఎందుకు చేయలేదు? సో మీకు ఇక్కడ ఏమర్థమైంది చెప్పండి? మోరల్ ఆఫ్ ది స్టోరీ అంటాను తెలుసా మీకు? జగన్మోహన్ రెడ్డి కేసులో మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటి అని అంటే, అదేది ఒక సినిమా ఉంటుందండి, జనతా గ్యారేజ్ అని చెప్పి, ఇచ్చట అన్నిటికీ రిపేర్లు చేయబడను అని ఏదో ఉంటుంది. అలా జగన్మోహన్ రెడ్డి గ్యారేజ్ ఏదైతే ఉందో ఇచ్చట క్రిమినల్స్కి ఓదార్పు ఇవ్వబడును, క్రిమినల్స్కి మాత్రమే యా ప్లీజ్ థ్యాంక్ యూ, క్రిమినల్స్కి మాత్రమే ఓదార్పు ఇవ్వబడును అని ఒక ట్యాగ్ లైన్ అనమాట. అలా చచ్చింది వీళ్ళది. నిజంగా ఐఎమ్ రియలీ సర్ప్రైజ్డ్. అంటే పరామర్శకు వెళ్ళాడు, సరే కేసు గురించి ప్రస్తావించలేదు, మధ్యలో పోలీసుల్ని అంటారేంటి? సప్త సముద్రాల వెనకాల ఉన్న బట్టలు ఊడదీసి నిలబెడతా, మొన్న మధ్యకాలంలో సెల్యూట్ కొట్టించి క్షమాపణలు చెప్పిస్తా బాధితులకి అని మాట్లాడుతూ వచ్చారంటే ఒక విషయం. సో ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన భాషని మేము మాట్లాడలేం. మాట్లాడాలంటే 2 సెకండ్లు చాలు. కానీ మనం మనుషులు మాట్లాడాల్సినటువంటి భాషే మనం మాట్లాడాలి. ఫస్ట్ థింగ్, పోలీసులు అనేటువంటి వాళ్ళు నిజానికి కూడా ప్రజల రక్షకులు. వాళ్ళు 5 సంవత్సరాల్లో ఏం చూసాం? ఆ వ్యవస్థని వాళ్ళ కోసం వాడుకున్నారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఆ వ్యవస్థని వాడుకొని పోలీసుల చేత చేయరానటువంటి తప్పులు కూడా చేయించారు పోలీసుల చేత. సరే, అందులో మంచి పోలీసులు ఉండొచ్చు, చెడు పోలీసులు ఉండొచ్చు, అన్ని దీంట్లో ఉండొచ్చు. కానీ మేము ఆ రోజున ఒకటే మాట అన్నాం, తప్పెవరన్నా చేస్తే పోలీసులు కూడా వాళ్ళు శిక్షార్హులు, అంతవరకే మాట్లాడాం. మేము బియాండ్ దట్ మాట్లాడలేదండి. కానీ ఇవాళ వీళ్ళు పోలీసుల్ని ఆ రకంగా మాట్లాడుతున్నాడు అని అంటే దాన్ని మనం మదం అనాలా, లేకపోతే అహంకారం అనాలా, ఇంకా ఏ పదాలు అనాలో నాకు కూడా తెలియట్లేదు. ఊరికే ఇంకోటి ఏంటంటే సప్త సముద్రాలు అవతల ఏంది సప్త సముద్రాలు అవతల, నువ్వు పోయేది ఏంది? నువ్వు పోతే మళ్ళీ రాను కూడా రావు. ఆవిడ ప్యాలెస్ కట్టుకుని ఏడ్చాడు ఆ లండన్లో, పోయాడంటే మళ్ళీ రాను కూడా రాడు. ఆయన ఇవన్నీ కాదండి. అసలు నిజంగా నాకేం డౌట్ వచ్చింది తెలుసా ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత? మధ్యలో ఆ వయసు అని 10 సార్లు అన్నాడు. వైస్ చైర్మన్ అదే ఆ పక్కన ఉన్నాడు అందించాల్సి వచ్చింది. నాకేమనిపించింది అంటే ఈ బాధ అంత ఎందుకు? మొన్న వెళ్ళినవాడు కరెక్ట్గా మందులను తెచ్చుకోవచ్చుగా. ఆ మందులను కరెక్ట్గా తెచ్చుకుంటే రాష్ట్ర ప్రజలకి ఈ తలనొప్పన్న తగ్గేదిగా. ఓ స్క్రిప్టు సరిగ్గా చదవలేడు, ఇచ్చిన స్క్రిప్టు. ఆ ఇచ్చేవాడు సరిగ్గా ఇచ్చి చావాడు, అది వేరే విషయం. పోనీ ఇచ్చిన స్క్రిప్ట్ అన్నా సరిగ్గా చదువుతాడంటే అది చదవడు. వాళ్ళే ఏమన్నా తప్పుదోవ పట్టిస్తున్నారా జగన్మోహన్ రెడ్డిని? ఇందాక మీరు ఓపెనింగ్లో అన్నట్టు నా తెలియదు. అంటే నేను మాటిమాటికి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని ఒక వెర్రి వెంగళప్పలా మీడియా ముందర నిలబెడుతున్నారు, రాష్ట్ర ప్రజల ముందర నిలబెడుతున్నారు. అయి ఉండొచ్చు, కానీ మాటిమాటికి నిలబెట్టడం ఎందుకండి? దట్స్ రాంగ్ కదా గోపి గారు. అలా ఏ వ్యక్తిని చేయకూడదు కదా అంటాను నేను. అయ్యుండొచ్చు, జగన్మోహన్ రెడ్డి అయ్యుండొచ్చు సార్, కానీ మాటిమాటికి ఎందుకు నిలబెడతారండి? యాక్చువల్గా వీళ్ళు టార్గెట్ అయింది అందుకు కాదంట కదా జగన్మోహన్ రెడ్డి చెప్తుంది. కొడాలి నాని, వల్లభనేని వంశీ, అవినాష్. సార్ ఇప్పుడు మీరు ఆ అందచందాల గురించి మా దగ్గర మాట్లాడకండి సార్, దండం పెడతాం మీకు. ఎందుకనంటే ఇబ్బంది. నేను అనుకున్నా గోపి గారు ఖచ్చితంగా ఈ మాట అడుగుతారని అనుకున్నా. దయచేసి జ్యోత్స్న నుంచి అయితే మీరు ఏ విధమైనటువంటి కామెంట్స్ దాని గురించి అయితే మీకు రావు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. ఇంకో విషయం, ఏదో మాట్లాడాడు పాపం అందచందాల గురించి, దీని గురించి. ఐఎమ్ నాట్ కమెంటింగ్ ఆన్ దాట్.
బట్ వన్ థింగ్ ఇస్ సామాజిక వర్గాల గురించి అదే మాట్లాడడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి హీ షుడ్ స్టాప్. హీ ఆ డజన్ సామాజిక వర్గంలో చంద్రబాబు కంటే ఎవరు ఎదగకూడదు, చంద్రబాబు కంటే ఎక్కువ ఏ సామాజిక వర్గం గురించి మాట్లాడుతున్నాడు? చంద్రబాబు సామాజిక వర్గం నేను ఒకటే అడుగుతున్నా, ఏ సామాజిక వర్గం గురించి మాట్లాడుతున్నాడు? ఏ సామాజిక వర్గాన్ని అయితే నువ్వు గత 5 సంవత్సరాలుగా టార్గెట్ చేసి ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఒక భూతంలాగా, ఒక దయ్యంలాగా, రాక్షసుల్లాగా ప్రజల ముందర నిలబెట్టావు కదా, చిత్రీకరించాలని ప్రయత్నించావు కదా, ఆ సామాజిక వర్గం గురించి మాట్లాడతావా? నేనేం ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి దాన్ని కాదండి. కానీ ఎవరమైనా సరే, మీరైనా, నేనైనా, ఇంకోళ్ళైనా, ఎవరేమైనా సరే, we give our respect to our caste and our religion. Yes, definitely. At the same time మనం వేరే వాళ్ళకు కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తాం. నేను ఏ రోజున వచ్చి మీ కాస్ట్ ఏంటండి అని మిమ్మల్ని అడగను, మీరు నన్ను అడగరు. బికాజ్ వీఆర్ ఆల్ ఇండియన్స్, వీఆర్ ఆల్ ఏమంటారంటే మనం సమాజంలో బతుకుతున్నాం. సిస్టమ్ ఉందేమో, కానీ దాన్ని మనం ఏమంటారంటే ఇలా కంప్లీట్గా ఇలా గుంజి నువ్వే సామాజిక వర్గం అని అడుగుతామా? సిగ్గు లేకుండా ఆ రోజున ఏం మాట్లాడాడు? డిఎస్పీల బదిలీ విషయంలో సామాజిక వర్గాన్ని వాడాడా లేదా? ఎలక్షన్ కార్డుగా వాడాడా లేదా ఆ రోజున? తర్వాత ఒక ఎలక్షన్ కమిషనర్కి సామాజిక వర్గాన్ని ఆపాదించింది ఎవరు? ఎవరు ఆపాదించారండి? జగన్మోహన్ రెడ్డి కాదా? ఎవరు ఏం మాట్లాడినా సరే ఆ సామాజిక వర్గం పేరుతోటి వాళ్ళని ఇష్టారీతిన బూతులు తిట్టాడు లిటరల్గా. సామాజిక వర్గం అనేటువంటి మాట తీసుకొస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డికి నిజంగా కూడా ఐ డోంట్ థింక్ ఈవెన్ హ్యాస్ దట్ మోరల్ రైట్ టు టాక్ అబౌట్ ఇట్. ఎందుకంటున్నా అంటే ఇవాళ మీరు అన్నారు చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గానికి చెందారు కాబట్టి వాళ్ళని ఎదగనీయకూడదు కాబట్టి. అంటే పచ్చకామరలోడికి ఊరంతా పచ్చగానే కనపడుతుందండి. జగన్మోహన్ రెడ్డి చేశాడు, తన సామాజిక వర్గం నుంచి ఎదగకుండా చాలామందిని చేశాడేమో, నాకు తెలియదు. అందుకే ఇవాళ వేరే వాళ్ళు కూడా అదే చేస్తారని అనుకుంటున్నాడేమో. అసలు మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి, డూ యువర్ హోంవర్క్ అండ్ కమ్. వెన్ యూఆర్ కమింగ్ అవుట్ సైడ్ యాజ్ అ టీచర్ ఐఎమ్ టెలింగ్ హిమ్, డూ యువర్ హోంవర్క్ అండ్ కమ్ అవుట్ అండ్ స్పీక్. బాబు, ఇవాళ నువ్వు వచ్చింది ఒక ఖైదీని పరామర్శించడానికి. ఆ ఖైదీ ఏ కేసులో లోపల ఉన్నాడో అదన్నా తెలుసుకొని పరామర్శించరా నాయన అని చెప్తున్నా నేను. దీంట్లో సామాజిక వర్గాలు ఎక్కడొచ్చాయి? దీంట్లో ఆఫీస్ మీద దాడి కేసు ఎక్కడొచ్చింది? దీంట్లో ఏం వచ్చింది? నిజంగా నాకు అర్థం కాని విషయం. లోకేష్ కంటే చంద్రబాబు కంటే అందంగా ఉంటారు కాబట్టి వాళ్ళు టార్గెట్ అయ్యారు. ఇది జగన్మోహన్ రెడ్డి మాట్లాడు. నేను మళ్ళీ చెప్తున్నాను గోపి గారు, మీరు దయచేసి అందచందాల విషయం వీటన్నిటి గురించి మనం మాట్లాడుకోకపోతేనే మంచిది. ఎందుకనంటే ఐ థింక్ నాకు తెలిసి వన్ ఆఫ్ ది ప్యూరెస్ట్ సోల్స్, నేను నా రాజకీయ జీవితంలో కావచ్చు, నా ఎంటైర్ ఎక్స్పీరియన్స్లో కావచ్చు, వన్ ఆఫ్ ది ప్యూరెస్ట్ సోల్స్. అందం అంటే ప్యూర్గా సోల్ అనేది ఉండడమేనండి. అంత ప్యూరెస్ట్ సోల్స్ ఆర్ ఓన్లీ 2 people అండి, 2-3 people. అది ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, బోనమ్మ, వీళ్ళని చూశాను నేను. ద వే మీరు కూడా చూశారు, వాళ్ళు ప్రజల కోసం ఎంత తపన పడతారు, ప్రజల కోసం ఎలా పనిచేస్తారు, వాళ్ళకి ఏంటి అనేది చూసాం మనం. సో ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతారు, జగన్మోహన్ రెడ్డి ఏ కాంటాక్ట్స్లో మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డికి అర్థం కాదు. నేను అందుకే చెప్పాను సార్, అదే దిక్కుమాలింది మొన్న వెళ్ళినప్పుడు సరైన మందులను తెచ్చుకొని ఏడవచ్చు కదా. మమ్మల్ని మాకి టార్చర్ ఏంటండి? ఆ మీడియా ముందర నిలబడి అంత చందాలంటాడు, లేని కేసు ఉందంటాడు, ఉన్న కేసు లేదంటాడు, సామాజిక వర్గాలు అంటాడు. ఆ పక్కన ఉన్నోడే నెత్తి బాదుకుంటున్నాడు, వెనకున్నాడు ఆ నాని, ఇంకో నాని. ఈ కొడాలి నాని అయితే ఆవిడ దూరం వెళ్ళిపోయాడు, చాలా దూరంగా. ఎందుకు వచ్చింది? ఎందుకంటే మీలాంటి ఒక జర్నలిస్ట్ అడిగారు, ఏమయ్యా మరి ఈ మధ్యకాలంలో కనపడట్లేదండి కొడాలి నాని అని అడిగారు. అమ్మ పదవి బిగేసరిగా మేమెందుకు కనపడతాం అన్నాడు సింపుల్గా. తర్వాత అంటే వీళ్ళకి ఇంకో ఛానల్తో ఇంకోటి కూడా అన్నాడు, గుర్తుపెట్టుకోండి తర్వాత వచ్చేది మేమే, మీరు ఇప్పుడు అట్టిస్తే అట్టు నరిస్తాం మేము, అట్టు నరబెడతాం. నేను ఒక విషయం చెప్తానండి మీకు, కొడాలి నాని అన్నటువంటి ఇంకో మాట గుర్తులేదేమో, లాస్ట్ ఇయర్ అనుకుంటా, లాస్ట్ ఇయర్ అండ్ హాఫ్ ఎగో నాకు తెలిసి నేను ఒక డిస్కషన్ కూడా చేశాను దాని మీద. వాళ్ళు వచ్చేది లేదు చచ్చేది లేదు అన్నాడు. బాబు కొడాలి నాని, నీకే అది ఇప్పుడు, మీరు వచ్చేది లేదు చచ్చేది లేదు, మీ పార్టీ ఉండేది లేదు పోయేది లేదు అక్కడ. ఎందుకు? 11 మందిని ప్రజలు గెలిపిస్తే ఆ 11 మందే వెళ్ళేవారండి శాసనసభకి. కనీసం వెళ్ళాలా, మాట్లాడాలా అక్కడ? కానీ ప్రతిసారి 2.0 అని మళ్ళీ మేమే వస్తామని, జమిలీ ఎన్నికలని, ఇంత హోప్ మీకు ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఇందాక జస్ట్ బిఫోర్ వి సాట్ ఫర్ ఇంటర్వ్యూ, మీరు జగన్మోహన్ రెడ్డి
మీడియా బయటని చూస్తున్నారు మీరు, కొంచెం ఆశతో చూశారు, ఏమన్నా కేసు గురించి ఏమన్నా మాట్లాడతారేమో అని చూశారు మీరు పాపం. అప్పుడే చెప్పాను నేను మీకు, అత్యాశ పడకూడదు గోపి గారు అని ఇక్కడ మీకు చెప్పాను. కానీ జగన్మోహన్ రెడ్డి కేసులో మీరు ఇప్పుడు అడిగారు చూసారా 2.0, ఇది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అండ్ ఆ గ్యాంగ్ అంతా వాళ్ళు ఒక ఊహా ప్రపంచంలో బతుకుతారండి. వాళ్ళ ఓటర్లు వేరే సార్, మీకు గుర్తులేదా? గుర్తుంది. ఎప్పుడు చెప్పారు? ఎమ్మెల్సీ ఎన్నికలు అప్పుడు చెప్పారు. మీరు క్యాచ్ చేయకపోతే అది మా తప్పు కాదండి. వాళ్ళు అప్పుడే చెప్పారు, మా ఓటర్లు వేరే, మా ప్రపంచమే వేరే, వాళ్ళ ప్రపంచంలో ఇంకా జగనన్నే సీఎం, వాళ్ళ ప్రపంచంలో ఇంకా ఆ బూతుల మంత్రులు అందరూ ఉన్నారు, వాళ్ళ ప్రపంచంలో ఇంకా వాళ్ళు 2.0, 3.0, 4.0, నా మొహం ఇంకా ఇన్ఫినిటీ ఓలు కూడా వాళ్ళు ఊహించేసుకుంటున్నారు. బతకనియండి సార్ ఊహాలోకంలో. ఊహించుకునేటువంటి ఒక ఫ్రీడమ్ కూడా వాళ్ళకి లేదా? ఉందని ఇవ్వండి వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకి, ఊహించుకోనియండి. 2.0 అండి నా మొహం, ఇంకా 0.0 ఎన్నైనా పెట్టుకోమని చెప్పండి, ఏమొచ్చేస్తుంది అక్కడ. అడుసుమిల్లి గారు అన్నట్టు అప్పుడప్పుడు ఆయన ఒక మాట అంటున్నారు. మీరు అడుసుమిల్లి గారు మాట్లాడుతున్నారు, నాకు నవ్వు వచ్చింది. ఎందుకంటే ఆయన పాపం భలే అన్నారు మొన్న, పీక సన్నం ఆశలావు ఉండకూడదు అని. నేను అది అనలేక ఆగాను. కానీ నిజమే, అంటే ద పాయింట్ ఇస్, ఆశపడ్డంలో తప్పులేదు, కానీ దాన్ని అత్యాసనాలు ఇంకేమనాలో నాకు అర్థం కావట్లేదు. అగైన్ ఇప్పుడు ఇంతకీ ఏ పార్టీ అయినా, ఒక్క నిమిషం ఏ పార్టీ అయినా సరే, మేము చెప్పామండి 42 ఏళ్ల తెలుగుదేశం ప్రస్థానంలో నాకు తెలిసి మేము చూడనటువంటి లోయెస్ట్ ఆఫ్ లోస్ లేవు, మేము చూడనటువంటి హయ్యెస్ట్ ఆఫ్ హై పీక్స్ లేవండి. పార్టీ పుట్టిన వెంటనే మేము బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో అధికారంలోకి వచ్చాం. తర్వాత అసలు చాలా దారుణంగా ఓడిపోయాం. మేము మళ్ళీ మంచి మెజారిటీతో వచ్చాం, మళ్ళీ దారుణంగా ఓడిపోయాం. 2014లో అత్యద్భుతంగా గెలిచాం, 2019లో అతి దారుణంగా ఓడిపోయాం. కానీ ఏ రోజున కూడా మేము ప్రజల పక్షం వదిలిపెట్టలేదు. అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా మేము అనుక్షణం ప్రజాపక్షంగానే ఉన్నాం. అధికార పక్షంలో ఉన్నప్పుడు బ్యారికేడ్లు కట్టుకుని తిరగలేదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమేమంటారంటే మమ్మల్ని మించినోడు లేదని మేమేం విరవేయలేదు. ఎప్పుడూ మేము అదే వినమ్రతతో ఉన్నాం, ప్రజల పట్ల అంతే బాధ్యతాయుతంగా ఉన్నాం. రాజకీయ నాయకులు అనేటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా, రాజకీయ పార్టీలైనా నాయకులైనా ప్రజల పట్ల బాధ్యతతో ఉండాలి. ఇందాక నేను కొడాలి నాని అన్నది మీకు ఎందుకు మెన్షన్ చేశానంటే, అధికారంలో ఉంటేనే మాట్లాడతాను, లేకపోతే మేము మాట్లాడమన్నాడు. అవును. సో దట్ షోస్ దర్ నేచర్. మమ్మల్ని పీకేశారుగా అన్నాడు. నేను వాళ్ళకి ఆ దరిద్ర భాష అలవాటు అండి. ఐ డోంట్ ఫీల్ నైస్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను, ఐఎమ్ డూయింగ్ దిస్ ఇంటర్వ్యూ గోపి గారు, పిల్లలు చూస్తారు, రేపు పొద్దున్న రాజకీయాల్లోకి రావాలనుకునేటువంటి యువత చూస్తారు. నేను ఆ భాష మాట్లాడితే ఏముంటుంది? ఇప్పుడు ఏమైపోయింది అంటే గత 5 సంవత్సరాల్లో బూతులు మాట్లాడడం ఒక నార్మల్సీ ఇన్ లాంగ్వేజ్ లాగా అయిపోయింది. మేము చాలా ఇబ్బంది పడ్డామండి. మీలాంటి వాళ్ళే చాలామంది, ఏమండి వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, మీరు అసలు ఏం గట్టి కౌంటర్లు కూడా ఇవ్వరు అని మీరే అన్నారు మమ్మల్ని చాలా సందర్భాల్లో కూడా. కౌంటర్లు అంటే వాళ్ళ లెవెల్లో, వీ కాంట్ గో డౌన్ అండ్ స్టూప్ డౌన్ టు దేర్ లెవెల్ అండ్ టాక్ కదా. లాంగ్వేజ్లో నార్మల్సీ తీసుకొచ్చారు బూతులు మాట్లాడడం అనేటువంటిది. సో అలా మేము చేయలేము. ఇలా కూడా మాట్లాడొచ్చేమో అనే పరిస్థితి. ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పండి గోపి గారు, ఇన్ని నాకు తెలిసి డెకెడ్స్ నుంచి కూడా మనం చూస్తున్నాం, శాసనసభ సమావేశాలను చూస్తున్నాం. శాసనసభలో ఎప్పుడైనా సరే బూతులు మాట్లాడడం విన్నామండి? ఏయ్ కూర్చో అని అనడం విన్నావా? అచ్చెన్నాయుడు గారిని ఏమన్నాడు? జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? ఏయ్ అచ్చం కూర్చో అట. ఏమనుకుంటున్నాడు? నన్ను నోట్లోకి అంటే ఐ కెన్ జస్ట్ సే వర్డ్ సింప్లీ, కానీ నా సంస్కారం అడ్డొస్తుంది ఆ మాట మాట్లాడడానికి. అదే ఇవాళ సభలోకి వచ్చి అచ్చెన్నాయుడు గారిని ఫేస్ చేయాలంటే గజగజ వణికిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే ఆ రోజు చేసినటువంటి తప్పులు. సో సభా మర్యాదల్ని పాటించడం కానీ, రాజకీయ మర్యాదల్ని పాటించడం కానీ అందరం ఎప్పుడు కూడా వాటిని ఫాలో అవ్వాలండి. ఇప్పుడు నేను ఇవాళ అధికారంలో ఉన్నది మా పార్టీ ఉంది, మీరు కూర్చోబెట్టారు, హాట్ సీట్ ఇచ్చారు, కూర్చోబెట్టారు, జోసన్ గారు మీరు మాట్లాడండి అంటే ఏముంది, అధికారంలో ఉన్నాం కదా అని పడపడపడపడ 4 బూతులు మాట్లాడడం, లేకపోతే 4 తిట్టు తిట్టడం ఎంతసేపు అండి? తిట్టేయచ్చు, టీఆర్పీలు కూడా పడపడపడ రేజ్ అయిపోతాయి. కానీ జ్యోత్స్నకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఉంటుందండి? నన్ను కూడా తీసుకొచ్చి ఇంకో రోజానో లేకపోతే ఇంకో బూతులునానో లేకపోతే ఇంకోళ్ళో అంటారు. మొన్న చూసాగా చింతమనేని ప్రభాకర్ విషయంలో చంద్రబాబు తర్వాత సీరియస్ అయ్యి. సార్ నేను అదే చెప్తున్నాను, హూ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు ఎమ్మెల్యే అయినా ఎవరైనా సరే మా కోపాలు రావా అండి? జగన్మోహన్ రెడ్డి అన్నట్టు మా కార్యకర్తలకు బీపీలు రావా? మాకు రావా?
వాళ్ళు ఎట్లయితే బీపీలు వచ్చాయి, అవును బీపీలు వచ్చాయి, మేము కార్యాలయాల మీద దాడి చేసాము అన్నాడు కదా ఆ రోజున. మాకు బీపీలు వస్తాయండి, మాకు కోపం వస్తుంది. మా బోనమ్మని అన్నప్పుడు మాకు కోపం వచ్చింది, విపరీతమైన కోపం వచ్చింది. మా చంద్రబాబు నాయుడు గారిని అకారణంగా అరెస్ట్ చేసినప్పుడు మీరే చూశారు, కోపం వచ్చింది, బాధపడ్డాం, కన్నీళ్లు పెట్టుకున్నాం. కానీ ఏ రోజున కూడా మా పరిధిని దాటి మేము ఏ రోజున బిహేవ్ చేయలేదు. అధికారంలో ఉన్నా అలానే ఉంటాం, ప్రతిపక్షంలో ఉన్నా అలానే ఉంటాం. అది బేసిక్ క్వాలిఫికేషన్ అండి. రైట్. ఇప్పుడు నెక్స్ట్ పరామర్శకి ఎవరిని పరామర్శించడానికి రప్పిస్తారు మరి జగన్మోహన్ రెడ్డి? మేము రప్పించడమే ఉంది సార్. మీ ఛానల్లో వేసిన తర్వాత నేను ఒక విషయం టార్గెట్ చేసి కుట్ర చేసి రప్పిస్తున్నారు. అయ్యో రామచంద్ర, మీ ఛానల్ లాంటి ఛానల్లో, మీ ఛానల్లోనే ఇలా మీడియాలో వచ్చిన తర్వాతే మాకు తెలిసొచ్చు ఆ వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారని చెప్పి. అప్పుడు పుసుకున్న మీలాంటి వారు ఫోన్ చేసి జోస్న గారు ఆ వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారంటే ఒక రియాక్షన్ ఇవ్వండి అని అడిగారు. అప్పటివరకు మాకు తెలిసావు, మాకేం తెలుసండి. మేము ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారు లేకపోతే మా మంత్రులందరూ కూర్చొని రోజు ఇగో ఇవాళ అరెస్ట్ లేకపోతే ఇది అరెస్ట్ అని అంటారు అనుకుంటున్నారా? మాకు బొచ్చడు పనులు ఉన్నాయి సార్. అక్కడ పట్టాభిని పంపించింది చంద్రబాబు అని అంటే మిమ్మల్ని ఎక్కడికి, ఇదిగో జోస్న నువ్వు వెళ్ళి ఇది చేసుకొని రమ్మా అని ఎప్పుడు ఏంటండి ఎక్కడికండి? ఇప్పుడు అక్కడ ఒక విషయం, ప్రెస్ మీట్ పెట్టి వల్లభనేని వంశీని తిట్టమని చెప్పింది, సవాలు చేసి గన్నవరం వెళ్ళమని చెప్పింది చంద్రబాబేనంట. మీకెప్పుడు అలాంటి టాస్క్లు అప్పగించలేదా? అసలు ఈ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ పట్టాభి గారి విషయాన్ని క్లారిఫికేషన్ ఇద్దామండి. జరిగిందేంటి, గన్నవరం పట్టాభి గారు స్టేజ్ ఇన్ దాట్ ఏరియా అండ్ డెఫినెట్గా అక్కడ ఉన్నటువంటి కొన్ని ఎవరైతే మూకలు, అల్లరి మూకలు వచ్చి పార్టీ కార్యాలయం మీదకి వచ్చినప్పుడు, దాడులు చేస్తున్నప్పుడు, సో డెఫినెట్గా ఒక నాయకుడిగా ఎవరైనా రెస్పాండ్ అవుతారు. ఆయన అలానే రెస్పాండ్ అయ్యారు. దానికి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు చెప్పారని నేను అదే చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరిని పిలిచి వీళ్ళని తిట్టండి వాళ్ళని తిట్టండి అని చెప్తే బాగుండేది. ఈ పాటికి ఒక్కొక్కడికి చెవుల్లోంచి రక్తాలు గారాలి. మా నాయకుడు కనుక మమ్మల్ని నిజంగా తిట్టమని వదిలేస్తే. మీకేమైంది? అందరూ వైసీపీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ మాకు అక్కడి నుంచి స్క్రిప్ట్ వస్తుందని చెప్తూ ఉంటారు, మీకు ఎక్కడి నుంచి రావా స్క్రిప్ట్? నేను అదే చెప్తున్నాను సార్. అనుకోవాలా? నేను ఏమంటున్నా అంటే ఒకవేళ అలాంటిది ఏదన్నా ఉంటే ఈ పార్టీకి ఒక్కొక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు చెవుల్లోంచి రక్తాలు గారాలి, రక్తాలే. నేను తిట్టడం వాళ్ళొక్కడికే వచ్చా, మాకు రాదా? కానీ ఇక్కడ ఉన్నది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. ఒక్క తప్పుడు పదం వచ్చిందంటే ఓ పెద్ద క్లాస్ టీచర్ లాగా మా చెవుల్లోంచి రక్తాలు వస్తాయి. ఏం మాట్లాడు, ఏంటా భాష అంటాడు ఒకటే సార్. పెద్ద ఆయన ఎందుకు వచ్చింది సార్ మాకు? మా పెద్ద ఆయన మా క్లాస్ తీసుకుంటారు ఎందుకండి? ఎప్పుడు ఇవ్వలేదు అయితే మీకు ఆ టాస్క్ సార్. హీ నెవర్, నాట్ ఓన్లీ టు మీ. ఎందుకు ఇస్తాను? పట్టాభి గారికి కూడా ఇవ్వలేదండి, ఎవరికి ఇవ్వరండి. లెట్ మీ బీ వెరీ క్లియర్ హియర్. చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తిని మీకు తెలియనటువంటి వ్యక్తి కాదు, ప్రజలకు తెలియనటువంటి వ్యక్తి కాదు. ఆయన తప్పు చెయ్యడు, పక్కవాడిని చేయనివ్వడు, చేసిన వాడిని వదిలిపెట్టడు. సో ఇవాళ పట్టాభి గారికి ఆయన ఏం చెప్పారో లేకపోతే ఇంకోటి ఎవరికి ఏమీ చెప్పరండి. ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ అవర్ డ్యూటీస్ టు డూ. ఒక పార్టీ అధికార ప్రతినిధిగా, ఒక పార్టీ నాయకుడిగా, నాయకురాలిగా మాది ఏదైతే బాధ్యత ఉంటుందో మేము అది చేస్తాం. ఇప్పుడు మీరు ఒక విషయం గమనించండి, సాయి కళ్యాణి మల్పూరి ఆ పార్టీ ఆఫీస్కి సంబంధించి వాస్తవానికి కూడా దాడి జరిగింది తన మీద. ఆ రోజున తన కార్ని తగలబెట్టారు, నానా హంగామా చేశారు, నానా ఇదైంది. నాకు తెలిసి తన మీద కేసు పెట్టారు ఇమ్మీడియట్గా, ఎందుకంటే అప్పుడు వాళ్ళ అధికారంలో ఉంది. కొన్ని రోజుల తర్వాత తను అరెస్ట్ చేశారండి. ఎంత దారుణంగా అరెస్ట్ చేశారు అంటే, తెల్లవారుజామున ఒక మహిళ ఇంటికి వెళ్ళి కనీసం తనని బట్టలు మార్చుకునేటువంటి, నైట్ డ్రెస్లో ఉన్నారు తను, నార్మల్ దీంట్లోకి వచ్చేటువంటి ఒక అవకాశం కూడా ఇవ్వకుండా లిటిల్గా బెడ్రూమ్లలో కూడా వెళ్ళారు వీళ్ళు పోలీసులు. అకారణంగా నాకు తెలిసి 14 days 15 days తనని జైల్లో కూడా ఉంచారు. ఎందుకు చెప్తున్నాను అని అంటే, తప్పు చేసింది వాళ్ళు. పట్టాభి గారిని అయితే నాకు తెలిసి 72 hours ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మచిలీపట్నం జైల్లో ఉంచారు. అండ్ లైట్లు తీసేసి ఏ రకంగా ఆయన్ని ఫిజికల్ టార్చర్ గురి చేశారు, ఏ రకంగా ఆయన్ని తిట్టారు, ఇంట్లో తెలియని విషయం కాదు. చిన్న పాప అండి, ఎందుకంటే ఆ రోజు నేను వెళ్ళాను పట్టాభి గారి ఇంటికి. చిన్న పాప, వాళ్ళ పాప లిటరల్గా ఉనికిపోతుంది ఆ రోజున. ఆయన ఇంటి మీద దాడి చేశారు వాళ్ళు. వీ హ్యావ్ సీన్ దోస్ ఇన్స్టెన్సెస్. మొత్తం ఇల్లంతా చిందరవందర చేసేసి, అంటే రౌడీ మూకలు వచ్చి ఒక ఇంటిని ఎంత దారుణంగా
ఇచ్చేసా. ఆ రోజున చూసాం మేమందరం. అంటే దాని అంతటికీ ఆయన అనేది ఏంటంటే రెచ్చగొట్టాడు పట్టాభి, నేను ఒకటే రెచ్చగొట్టమని చంద్రబాబు చెప్పాడు. నేను ఒక్కటే విషయం చెప్తానండి, ఒక చిన్న మాట చెప్తాను. అది తెలిసి మీ దగ్గర కూడా ఉంటుంది ఆ వీడియో. నేను అందులో ఉన్న పదాలని నేను నా నోటితో నేను ఎప్పుడు మాట్లాడను. వల్లభనేని వంశీ, కొడాలి నాని వీళ్ళిద్దరూ మాట్లాడినటువంటి మాటలు చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి వీళ్ళు వాడినటువంటి పదజాలం, మా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు కోపాలు రావా? నేను ఒక టీచర్నండి. నాకే కనుక అవకాశం ఇస్తే ఇద్దరు లెంపలు ఎడాపెడా వాయించి పారదొబ్బును. వాస్తవం చెప్తున్నా నేను. మీ అమ్మ నాన్న మిమ్మల్ని సరిగ్గా పెంచలేదేంట్రా అని అనేంత కోపం వచ్చింది నాకు ఆ రోజున. మీ గురువులు మీకు సరిగ్గా పాఠాలు నేర్పలేదేంట్రా అని అన్నంత కోపం వచ్చింది నాకు ఆ రోజున. ఎవరైనా సరే అండి, ఇంతసేపు మాట్లాడుతున్నారు, ఒక్క తప్పుడు పదజాలం జగన్మోహన్ రెడ్డి గురించి నేను మాట్లాడని చూపించండి నాకు. ఒక్క బూతు మాట నేను మాట్లాడని చూపించండి మీరు నాకు. ఆయన గురించి కానీ, ఆయన ఫ్యామిలీ గురించి కానీ, ఆయన కూతుళ్ళ గురించి కానీ, ఆయన భార్య గురించి కానీ, ఆయన తల్లి గురించి కానీ, ఆయన చెల్లి గురించి కానీ, ఆయన తమ్ముడి గురించి కానీ, ఎవరి గురించి అయినా సరే, లేదా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుల గురించి కానీ విచ్చలవిడిగా అచ్చోసిన ఆంబోతులాగా వాళ్ళని వదిలేశాడే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి. మా కోపాలు రాలేదంటారా? మా కార్యకర్తలకు రాలేదంటారా? మా నాయకులకు రాలేదంటారా? వాళ్ళు అడ్డమైన వాగుడు వాగుతుంటే ఒక కాంటెక్స్ట్లో పట్టాభి గారు ఒక పదాన్ని వాడి ఉండొచ్చు కాక, ఒక కాంటెక్స్ట్లో, అది కూడా దానికి అసలు డిక్షనరీలో లేని మీనింగులు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. తీసుకొచ్చి మా పార్టీ కార్యకర్తలకి బీపీలు వచ్చేసాయి, మా పార్టీ కార్యకర్తలకి కోపాలు వచ్చేసాయి అన్నాడు. ఆ లెక్కన మా చంద్రబాబు నాయుడు గారిని, మా భువనమ్మని, మా లోకేష్ గారిని నానా మాటలు అన్నారే మీ వాళ్ళు. అసలు నిజంగా మిమ్మల్ని ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టచ్చా మేము? మాకు రావా బీపీలు? మేము పగలగొట్టలేమా పూలకుండీలు? మేము పగలగొట్టలేమా మీ పార్టీ ఆఫీసుల్లో ఉన్నటువంటి గోడలు లేకపోతే అద్దాలు పగలగొట్టలేమా మేము? ఎందుకు చేయలేదు చెప్పండి? మనం సమాజంలో ఉంటున్నాం కదా గోపి గారు. మీరే ఇప్పుడు నాకు ఇష్టం లేని ప్రశ్న అడిగారు అనుకోండి, తిట్టచ్చా నేను మిమ్మల్ని? సింపుల్గా లేచి వెళ్ళిపోతాను అంతే. ఏం ప్రశ్న అడుగుతున్నారు సార్ అని చెప్పి లేచి వెళ్ళిపోతాను అంతే. తప్పించి నాకు నచ్చలేదు కాబట్టి పగలగొట్టేస్తా, ఇరగొట్టేస్తా, ఈ లైట్లు పగలగొట్టేస్తా, ఈ కెమెరాలు పగలగొట్టేస్తా అంటానా? నాకు ఇష్టం లేని ప్రశ్న అడిగారని. అలా ఉండదు కదండి, మనం సమాజంలో కదా ఉంటుంది. సో వీళ్ళందరూ ఏంటంటే ఈ వైఎస్ఆర్సీపీ బ్యాచ్ అందరూ కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటాను చూసారా, వీళ్ళందరూ సంఘ విద్రోహక శక్తులండి వీళ్ళందరూ. సో వాళ్ళందరినీ కూడా ఒక రకంగా నేను మా నాయకుడిని కూడా చాలా సందర్భాల్లో అయితే బయట ఉండకూడదు కదా, బాయ్కాట్ చేయాలి సార్ వాళ్ళని. ఇప్పుడు అందరినీ తీసుకెళ్ళి అరెస్టులు చేయాలంటే మా జైలు కూడా సరిపోదు సార్. భలే ఉన్నారు మీరు. ఎందుకు వచ్చింది అంట? ప్రజలే వాళ్ళందరినీ బాయ్కాట్ చేస్తే జైలు పెట్టండి అలాంటి వాళ్ళ కోసం. నేను విషయం చెప్తా, సంఘ బహిష్కరణ అంటారు తెలుసు కదా మీకు. ఇది వరకు ఊళ్ళల్లో ఆడపిల్లల మీద అఘాయిత్యం చేసినా ఏం చేసినా వాళ్ళని ఊరి నుంచి వెళ్ళేసేవాళ్ళు, సామాజిక బహిష్కరణ చేసేవాళ్ళు. అలా ఈ ఆడవాళ్ళ గురించి మహిళలను కించపరుస్తూ మాట్లాడేటువంటి ఇలాంటి సన్నాసుల్ని, వెధవల్ని సంఘాన్ని నుంచి బహిష్కరించాలి మనం. సమాజాన్ని నుంచి అసలు సామాజిక బహిష్కరణ ఉండాలి వీళ్ళకి. కోర్టులు, తీర్పులు, జైళ్ళు ఇవన్నీ కాదండి. వల్లభనేని వంశీ విషయంలో ఇవాళ ఒక కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యి ఉండొచ్చు కాక, కానీ మర్చిపోతామా మనం? భువనమ్మ గురించి ఏం మాట్లాడాడో మర్చిపోతాం మనం? సారీ చెప్పాడు. ఆడపిల్లల గురించి ఏం మాట్లాడాడో మర్చిపోతాం మనం? సారీ చెప్పాడంటే కదా వాళ్ళ ఆవిడ. నేను ఒక విషయం చెప్తానండి. లాగిపెట్టి ఒకటి కొట్టి గోపి గారు సారీ అంటానండి. అది కూడా 1000 మందిలో లాగిపెట్టి ఒకటి కొట్టేసి గోపి గారు సారీ అంటే ఊరుకుంటారండి మీరు? తప్పు కదా అది. పోనీ మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ గురించి, మహిళల గురించి ఇష్టారీతిన మాట్లాడేసి సారీ అండి ఏదో ఫ్లోలో అలా వచ్చేసింది గోపి గారు అంటే ఊరుకుంటారండి మీరు? తల్లి అండి, తల్లి గురించి ఎవరన్నా మాట్లాడచ్చా అండి అలాగా? అందరికీ తల్లులు ఉన్నారు కదా. ఆ రోజున మన కళ్ళల్లో కన్నీళ్ళు రాలా భువనమ్మని అంటుంటే? మీకు సంబంధం లేదు, మీరు మా పార్టీ వ్యక్తి కాదు. మీరు అప్రూవ్ చేస్తారా వాళ్ళు అన్న మాటల్ని? ఒక్కసారి మీ మనస్సాక్షి ఒప్పుకుంటుందా? సారీ అన్నంత మాత్రాన మీరు వంశీని క్షమించేస్తారా?
ఒక మనిషిగా అడుగుతున్నాను నేను, ఇది ఒక జర్నలిస్ట్ గానో లేకపోతే ఒక పార్టీకి సంబంధించిన ఒక అధికార ప్రతినిధిగా మిమ్మల్ని నేను అడగట్లేదు. ఆ రోజే ఖండించాం, జర్నలిస్ట్ గా ఖండించాం, ఒక మనిషిగా ఖండించాం. నేను అదే చెప్తున్నాను బట్ దట్ డజంట్ మీన్ యూ బిలాంగ్ టు అవర్ పార్టీ కదా. అవును కదా. అలా నానా మాటలు అంటుంటే ఎవరికైనా బాధ అనిపించదండి? అనేసి సారీ అనేసి అంటే ఎలా ఉంటుందండి? ఇంకొక విషయం, అదే సభలో పలుసార్లు, నేను బోనమ్మ గురించి ఒకటే మాట్లాడట్లేదు, మిగతా చాలా విషయాలు, ఆడవాళ్ళని ఏ రకంగా అవమానించారు వాళ్ళు, ఎన్నిసార్లు అవమానించారు వాళ్ళు. అనిత గారిని వాళ్ళ సామాజిక మాధ్యమాల్లో, వాళ్ళకి సంబంధించినటువంటి టీవీల్లో, వాళ్ళకి సంబంధించినటువంటి ఫేస్బుక్ హ్యాండిల్స్లో, ట్విట్టర్ హ్యాండిల్స్లో ఏ రకంగా అవమానించారండి? ఇవాళ తను హోంమంత్రే. నిజంగా వైఎస్ఆర్సీపీ యూజ్ చేసినట్టుగా మేము కూడా వ్యవస్థల్ని యూజ్ చేస్తే ఒక్కడు కూడా బయటికి తిరగడు, ఒక్కడంటే ఒక్కడు కూడా బయట తిరగడు. కానీ వ్యవస్థలుగానే ఉండాలండి. ఇవాళ టీడీపీ ఉందనో లేకపోతే ఎన్డీఓ ఉందనో, అంతకు ముందర వైఎస్ఆర్సీపీ ఉందనో, రేపు పొద్దున ఇంకోటి ఉందనో కాదు, వ్యవస్థలుగానే ఉండాలి. ఇక్కడ నిజంగా కూటమి ప్రభుత్వానికి సమాజం థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏదన్నా ఉంది అని అంటే 8 నెలల్లో ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియా ఫాలో అవుతూ ఉంటారు కదా. దాదాపు సమాజంలో ఉండే అగ్రభాగం సోషల్ మీడియాని ఫాలో అవుతుంది. సోషల్ మీడియాలో గతంలో ఉన్న బూతులు సోషల్ మీడియాలో లేవు. తగ్గడం కాదు, లేవు. నేను చెప్తానండి. తగ్గడం అంటే ఇప్పుడు మొన్న బాయ్కాట్ లైలా అని అన్నారు, అలాంటివి ఏవో నడుస్తున్నాయి కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు. లేదు సార్, లేదు బూతులు లేవు. లేదు గోపి గారు, ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. అంటే మీరన్నట్టుగా నేను ఇంకా తగ్గాయనే అంటాను. ఇంకా చాలామంది ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇంకా కూడా వాళ్ళు దే ఆర్ డూయింగ్ ఇట్ అండ్ డెఫినెట్గా పోలీస్ ఇస్ టేకింగ్ దేర్ యాక్షన్ అండి, అందులో డౌట్ లేదు. నేను ఎందుకంటానంటే ఒక మహిళగా చాలా బాధపడ్డటువంటి చాలా సందర్భాల్లో బాధపడ్డానండి. నన్నేదో అన్నారో ఇంకోళ్ళేదో అన్నారని కాదు, సమాజంలో మహిళకి చాలా ఉన్నతమైనటువంటి పొజిషన్ ఉంటుంది. తల్లి, చెల్లి, భార్య, అసలు మనం స్త్రీని పూజిస్తాం. మన సమాజంలో మనకున్నటువంటి కల్చర్లో, ఇండియన్ కల్చర్లో మనం స్త్రీని పూజిస్తాం. అలాంటి స్త్రీని ఎంత దారుణంగా దిగజారి మాట్లాడారు గత 5 సంవత్సరాల్లో అనేటువంటిది చాలా సందర్భాల్లో నాకే అసలు ఎంత బాధ అనిపించేదంటే, ఏంటిది ఇంత ఇంత డిస్కస్టింగ్గా ఉంది అంటే నాకు అంతకు మించినటువంటి పదం వాడడానికి నాకు రావట్లేదు. ఇంత డిస్కస్టింగ్గా ఎందుకు చేస్తున్నారు? మహిళలే, మళ్ళా ఆ పార్టీలో ఉన్నటువంటి మహిళలే, బయట వాళ్ళు కూడా కాదు. కరెక్ట్. సో అలాంటి సందర్భాల్లో చాలా నిజంగా ఇప్పుడు హోంమంత్రి అనిత మీద ఆవిడెవరో మాట్లాడుతుండేది ఒక ఆవిడ. అసలు నిజంగా చెప్తున్నానండి, మేము అసలు చూసి అసలు ఎలా అనిపించేదంటే, చిచి రాజకీయం వద్దు ఏమొద్దని పక్కకు తప్పుకోవాలన్నంత ఇది వచ్చేసేది. ఐ ఫేస్డ్ లాట్ ఆఫ్ ట్రోలింగ్. నీకు దమ్ముంటే నేను ఎవరినైనా చెప్తాను. ఇప్పుడు మా పార్టీ వాళ్ళనే, ఏ పార్టీ వాళ్ళైనా, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిమార్కేట్ హియర్. ఒక మహిళని నువ్వు విమర్శించాలంటే ఆమె కెరియర్ పరంగా, ఆమె ప్రొఫెషన్ పరంగా విమర్శించు, తప్పులేదు, విమర్శించు నీకు దమ్ముంటే. లేదనుకో నోరు మూసుకొని కూర్చో. అంతేగాని ఒక మహిళను నువ్వు ఎదుర్కోలేక ఆ మహిళ క్యారెక్టర్ గురించి, ఆ మహిళకి సంబంధించినటువంటి అంశాల గురించి ఎప్పుడైతే మాట్లాడుతూ ఆ మహిళని కించపరచాలనుకుంటావు చూసారా, అది వాళ్ళ, ఐ థింక్ దట్ ఈస్ ద డే దే ఆర్ డెడ్. ఆ రోజు వాళ్ళు చచ్చిపోయినట్టే అని వాళ్ళు భావించట్లేదు కదా. వాళ్ళు భావించిన, నేను ఎందుకు చెప్తున్నా అంటే అండి, ఇది యువతకి ఒక సందేశంగా ఉండాలండి. ఫైట్ ఇట్ అవుట్, నో డౌట్, ఫైట్ ఇట్ అవుట్. ఫైట్ చేయండి, ఎదుర్కోండి. ఇప్పుడు మేమే ఉన్నాం సార్, చాలా సందర్భాల్లో మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేక మమ్మల్ని ఎంత నీచంగా మాట్లాడారనేటువంటిది మేము ఫేస్ చేసాం. రాజకీయంగా మమ్మల్ని కేవలం రాజకీయంగా ఎదుర్కోలేక. నేనేమంటానంటే, బాస్, ఇఫ్ యూ హ్యావ్ టు ఫైట్ ఇట్ అవుట్ ప్రాపర్లీ. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా రాజకీయంగా మాట్లాడి నీకు దమ్ముంటే. అది యుద్ధం ఎప్పుడు ఫేర్గా చేయాలి. దొంగదారుల్లో పోయి యుద్ధం చేసి గెలిచినంత మాత్రాన, ఫర్ ఎగ్జాంపుల్, చాలా షార్ట్ లివ్డ్ ఉంటుంది అది. ఇవాళ వైఎస్ఆర్సీపీకి జరిగింది అదే. వాళ్ళు దొంగదారిలో వెళ్ళారు, యుద్ధం చేసామన్నారు, ఏమీ చేయకుండా గెలిచామన్నారు, అయిపోయింది. ఆ రోజున 5 సంవత్సరాల పాటు నరకం చూపించారు ప్రజలకి.
వాళ్ళ ప్రజలు ఈడ్చుకొచ్చి వాళ్ళని తంతే ఎక్కడ పడ్డారండి? ఇంకో విషయం, స్టిల్ ఇవాళ కూడా అదే బ్యారికేడ్లు, స్టిల్ ఇవాళ కూడా అదే బూతులు, స్టిల్ ఇవాళ కూడా అదే పరదాలు. అంటే ద సేమ్ ఓల్డ్ థింగ్ యు ఆర్ రిపీటింగ్. బూతులు ఎక్కడ వినిపించలేదే, కొడాలి నాని మాటల్లో వినిపించలేదండి ఎక్కడ వినిపించలేదే సార్. అంటే నేను ఎందుకు అంటున్నానంటే వాళ్ళలో ఉన్నటువంటి అహంకారం. ఇప్పుడు కొడాలి నాని అనేటువంటి వ్యక్తి ఉన్నాడండి, ఒక జర్నలిస్ట్ మీలాంటి వాళ్ళు ఒకళ్ళు వెళ్ళి అడిగారు అనుకోండి, అది కూడా మహిళా జర్నలిస్ట్, వెళ్ళి అడిగితే ఆ భాష నువ్వు మాట్లాడేది, చెప్పండి, ఆ భాష మాట్లాడేది. నిజంగా నాకు తెలిసి ఆ జర్నలిస్ట్ ప్లేస్లో మీరు ఉంటుంటే కనుక టఫ్ ఆన్సర్ ఇచ్చేవాళ్ళు, లాగిపెట్టి ఒకటి కొట్టేటువంటి ఒక సమాధానం చెప్పేవాళ్ళు. ఆమె కూడా బాగానే ఫేస్ చేసింది. నేను ఎందుకు చెప్తున్నా, నేను ఏమంటున్నా అంటే షీ ఫేస్డ్. నేను ఐఎమ్ నాట్ సేయింగ్ షీ డిడ్ంట్ ఫేస్, బట్ షీ డిడ్ంట్ అపోజ్ హిస్ లాంగ్వేజ్. ఆఫ్ కోర్స్ ఆ విషయంలో అపోజ్ చేసి ఉండాల్సింది. ఇప్పుడు ఎందుకనంటే నువ్వు అరే గాట్ ఐమ్ థింగ్ యు ఆర్ అన్ ఎక్స్ ఎమ్మెల్యే, ఎక్స్ మినిస్టర్ అండి, ఎక్స్ ఎమ్మెల్యే. ఏ శాఖకు మంత్రో నాకు తెలియదు, ఏమో మధ్యలో వాళ్ళందరూ సన్నబియ్యం సన్నాసి అన్నారు, కానీ నేను ఎప్పుడు ఆ శాఖ గురించి ఆయన పనిచేస్తున్నా నాకు తెలియదు కాబట్టి నాకు తెలియదు. కానీ యువర్ అన్ ఎక్స్ ఎమ్మెల్యే ఫర్ గాడ్ సేక్. శాసనసభలో వీళ్ళందరూ రిప్రజెంట్ చేశారు ప్రజల్ని. దౌర్భాగ్యం. అట్లీస్ట్ ఆ మినిమం ఉండాలి కదా అంటాను నేను. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జనాల్లోకి వస్తాడా, మళ్ళీ పరామర్శకే వస్తాడా? సరే మీకేమైనా 8 నెలలు మీ మీదే ఆధారపడి ఉంది, ఎందుకంటే ఆయన జాతీయ అధికార ప్రతినిధి, మీరు జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి. ఆయన పేరు చెప్పుకొని ఈ రోజు పరామర్శకు వచ్చారు. ఇదేదో భలే బాగుంది. నన్ను ఎవరన్నా అరెస్ట్ చేయించమంటారా ఏంటి? మాకు సంబంధం లేదు సార్, పోలీసులు వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. నేను ఒక చిన్న రిక్వెస్ట్ మీకైతే ఇస్తాను గోపి గారు, నగరి రోజా గారిని ఎప్పుడైతే అరెస్ట్ చేస్తారో, ఎందుకంటే మీడియాకు ముందర తెలుస్తుంది సార్, మీడియా చాలా స్మార్ట్ సార్, అందులో మీ ఛానల్కి ముందర తెలుస్తుంది సార్, దయచేసి ఆ రోజున ఫస్ట్ ఇంటర్వ్యూ మాత్రం నాది పెట్టండి. ఎందుకంటున్నా అంటే ఉన్నాయా అరెస్ట్ చేయాలి? నాకు తెలియదు సార్, నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్. వస్తాయా అలాంటి? నాకు తెలియదు సార్. ఇప్పుడు వాళ్ళు చెయ్యని ఘోరం లేదు, చెయ్యని అవినీతి లేదు, అక్రమం లేదు. ఆడుదాం ఆంధ్ర అంది, ఆంధ్రతోటే ఆడేసుకుంది. దేవుడి భక్తి పేరు మీద, దేవుడికి దర్శనాల పేరు మీద అసలు ఒక రేంజ్లో అవినీతి చేసింది. ఆమె చేయని అవినీతి లేదు. సో ప్రతిదీ కూడా డెఫినెట్గా ఏ డిపార్ట్మెంట్స్కి ఆ డిపార్ట్మెంట్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఐ బిలీవ్, ఐ షుడ్ అండ్ దే షుడ్, ఐ బిలీవ్. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళనైతే క్షమించకూడదు అనేటువంటిది నా భావన సార్. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం కూడా అదే ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళని ఎవరిని కూడా క్షమించకూడదనే మేము భావిస్తాం. అండ్ ఇంకోటి, నన్ను తిట్టినా, చంద్రబాబు నాయుడు గారిని తిట్టినా, మా పార్టీని తిట్టినా, మా పార్టీ కార్యాలయం మీద దాడి చేసినా ఒక అందుకు చంద్రబాబు నాయుడు గారు వదిలేస్తారు. నేను చెప్తున్నా మీకు, ఈ విషయాన్ని కూడా చెప్తున్నా. ఒక 0.1% ఎక్కడో 0.001% ఎవరో ఎక్కడో చంద్రబాబు నాయుడు గారు వదిలేయండి, నన్నే కదా తిట్టింది, వదిలేయండి, వాళ్ళ కర్మాన వాళ్ళు పోతారని అంటారేమో. కానీ ప్రజలను అన్యాయం చేసిన వాళ్ళని మాత్రం చంద్రబాబు నాయుడు గారు వదిలేరు. ఆయనకు చాలా క్లారిటీ ఉంది ఆ థాట్లో. సో అట్లాంటి సందర్భాల్లో వీళ్ళందరూ కూడా నేరస్తులే. ఇవాళ కాకపోతే రేపు సార్, రేపు కాకపోతే ఎల్లుండి. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందండి ఎక్కడ. అండ్ ఐ బిలీవ్, కాకపోతే నేను మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీడియాకి ముందర తెలుస్తుంది కాబట్టి. నాకు తెలిసి పట్టాభి గారికి కూడా ఈ వల్లభనేని వంశీ అరెస్ట్ అవుతున్నటువంటి విషయం తెలియదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చేసి మా పట్టాభి గారి గురించి పట్టాబిట్ట చేశాడు, పట్టాబిట్ట చేశాడు అని మళ్ళీ ఏడ్చాడు. ఇవాళ ఆయన స్వచ్ఛాంధ్రలో ఉన్నాడు, ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. మళ్ళీ ఇవాళ పిలిచాడు, అనవసరంగా పిలిచాడా లేదా? పట్టాభి గారు ఊరుకుంటారా? ప్రెస్ మీట్ పెట్టారు ఇందాక, రైట్? సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఏమవుతుంది చెప్పండి. సో రేపు పొద్దున్న నేను మీకు ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, మీడియాగా మీకు ముందర తెలుస్తుంది కాబట్టి దయచేసి ఆ రోజున మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఇవాళ అడిగినట్టుగానే ఆ రోజున కూడా ఓ మాట అడిగితే బ్రహ్మాండంగా సమాధానం చెప్తాం. బట్ అగైన్ ఐ బిలీవ్ ఆ రోజు చాలా త్వరగా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను.